మహాసంగీత వేణునాథ ధ్యానరత్న గాన తుంబుర పిప్పల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన సంగీత ధ్యానం ప్రారంభించుకుందాం. మనం సార్ రెడీ అయిపోయారు. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎక్కడైనా సరే మహాసమూహం వేలాది మందితో ఎక్కడైనా ధ్యానులు కూర్చుంటే వాళ్ళందరినీ ఏకతాటి మీద ఫోకస్డ్గా ధ్యానంలో లయం చేయాలంటే దానికి మనకు ఒకే ఒక ఆయుధం ఎవరంటే ధ్యానరత్న గాన తుంబుర పిప్పల ప్రసాద్ గారు. ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ మైక్ని ఆయన హ్యాండ్ ఓవర్ చేద్దాం. మరొకసారి హర్షధ్వాలు తెలియజేద్దాం మిత్రులారా. జై శ్రీరామ్. హల్ అందరికీ నమస్కారం. కూర్చోమూర్తి. ఈ స్టేజి మీద దగ్గర 30 సంవత్సరాల నుంచి పత్రి మహారాజుతో తిరిగినటువంటి మహానుభావులు ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి నేను ప్రయాణం చేశాను. మేము ఏదైతే ఇక్కడ చెప్పాలి అని అనుకున్నామో ఈరోజు ఆ వాక్యాలన్నీ ప్రభాకర్ గారు మేడం అందించేశారు మనకి. ఒకసారి గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒక 2 మాటలు మాత్రం నేను మాట్లాడి మనందరం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. గోవిందా. చూడండి, సౌండ్ లేదు. గారెలు అయిపోయినాయి, సౌండ్ లేదు. గోవిందా. నేను గోవింద అన్నప్పుడు ఎవరు గోవింద అనరో వాళ్ళందరూ వచ్చే జన్మలో మూగవాళ్ళు అవుదురుగాక. గోవిందా. చూడండి, చేతులు కూడా ఎత్తారు పైకి. ఈ గెడ్డం గడ ఏదో మాయ చేస్తున్నాడని. ఎందుకు గోవింద అనమన్నానో చెప్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పిప్పళ్ళ ప్రసాదరావు. 45 సంవత్సరాలుగా షిరిడి సాయి భజనలు చేస్తున్నాను. ఈరోజు డాక్టరేట్ వచ్చినా, ధ్యానరత్న వచ్చినా, ధ్యాన గాన తుంబర్ వచ్చినా దాని అంతటికీ ఒకానొక పిల్లర్ ఈ సానా రుద్రవరం. నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే కారణం 4 పిల్లర్లుంటే 4 స్తంభాలు, ఒక స్తంభం స్థానా రుద్రవరం. ఎలా అంటే నేను భజనలు చేసినంత కాలం నాకు ఈ ఊరు నుంచే అబ్బులు గారని, సీని గారని, మూర్తి, ఆ దేవి, ఇలా ఎంతోమంది కళాకారులు ఇక్కడి నుంచి నా భజనకి కళాకారులుగా నాకు సహాయం అందించడానికి వచ్చేవారు. ఈ సానారుద్రవరంలో ప్రోగ్రాం అంటే ఎప్పుడు వస్తుందా, ఈ డేట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూశాను. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదండి వాళ్ళందరూ? ఏదో చిన్న ఇబ్బంది. ఏమిటి ఇబ్బంది? ఒకే ఒక ఇబ్బంది. గోవిందా ఇది అనమంటే అనరు. ఇదేంటండి భజనలు చేస్తారు, గోవింద ఎందుకు అనరు అంటారు. ఆ గోవింద వెనకాల ఒక గందరగోళం ఉంది. అది దూరం చేసింది. దాన్ని ప్రతి స్టేజీ మీద నేను శాకాహారం అని చెప్తుంటే అది జీర్ణం అవ్వక వీడి దగ్గరికి వెళ్తుంటే సంపూర్తి నేస్తున్నాడు, మొక్కలేని జీవితం మాకెందుకని చెప్పి వీళ్ళందరూ దూరం అయ్యారు నాకు. కానీ కొద్దిమంది శాకాహారులుగా మారారు. మిగతా వాళ్ళు కూడా ఈ రోజుతో శాకాహారులుగా మారతారు అనేటటువంటి ఒక ఆశ అయితే నాలో ఉంది అని మనవి చేస్తూ ఇక్కడికి వచ్చి ఒక ఆయన అన్నాడు, ఒక సంగీత కళాకారుడు, మీరు ఎంత ఎత్తుకెదిగిపోయారు గురువుగారు, నేను ఇంకా అక్కడే ఏడుస్తున్నానని. అరే నాన్న, 20 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను, నీచాతి నీచమైనటువంటి ఆ దరిద్రాన్ని విడిచిపెట్టు, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని చెప్తే రామాయణం అంతా వింటారు. కానీ అక్కడికి వచ్చేసరికి మాత్రం చూద్దాంలేండి, ఇంకా టైం ఉందిలేండి. ఎక్కడుందో టైం? అయిపోయింది టైము. కరోనాలోనే సగం టైం అయిపోయింది. ఇంకొకసారి గోవిందా, గట్టిగా గోవిందా. నాతో తిరుపతి ఎవరు వస్తారో చేతులు ఎత్తండి. ఫ్రీగా నువ్వు రావా స్వామి? ఫ్రీగా తీసుకెళ్తాను తిరుపతి. ఫ్రీ అంటే కొన్ని చేతులు లేచినాయండోయ్. సరే, ధ్యానం చేస్తే తిరుపతి వెళ్తాం, ధ్యానం చేస్తే బెత్లహేం వెళ్తాం, ధ్యానం చేస్తే మక్కా వెళ్తాం, ధ్యానం చేస్తే షిరిడి వెళ్తాం. ఒక్క ధ్యానం చేస్తే మనం ఏ క్షేత్రానికి వెళ్ళాలో ఆ క్షేత్రానికి వెళ్ళి తీరుతాము. ఇప్పుడు మాత్రం ఒక్క నిమిషం తిరుపతి వెళ్ళొద్దాం, ఓకేనా? గోవిందా. అందరూ తిరుపతిలో ఉన్నాం. ఒక గదిలోంచి ఒక గదిలోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆ గది తాళం తీసినప్పుడల్లా బిలబిల లేస్తాం, పరిగెట్టుకెళ్ళి ఆ గదిలోకి వెళ్తాం. మళ్ళీ ఆ గదిలో ఒక అర్ధగంట మధ్యలో పెరుగన్నం పెడతారు, శనగలు ఇస్తారు, ప్రసాదం పెడతారు, మజ్జిగ ఇస్తారు, టీ ఇస్తారు, తాగుతూ ఉంటాం. మళ్ళీ ఇంకో గదిలోకి వెళ్తూ ఉంటాం.
ఈ ప్రయాణంలో ఆ చివర ఒక చిన్న బాక్స్ ఉంటుంది, స్పీకర్ బాక్స్. అందులోంచి వస్తాయి శ్రీనివాస, శ్రీ వెంకటేశ, భక్తవత్సల, భాగవత ప్రియ, నిత్య నిర్మల, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏం జరిగింది ఇక్కడ? ఆ గది తలుపు తీశారు. ఈ బిలబిలబిలమని ఈ గది నుంచి ఆ గదిలోకి వెళ్తాం కదా, అప్పుడు నాలాంటి గడ్డం గడి ఎవడో గోవింద అంటాడు, అందరూ గోవింద అంటారు. ఇంకో గదిలోకి వెళ్ళాం. ఈవేళ టైం లేదు కనుక చివరి గదిలోకి వెళ్ళిపోదాం. చాలామంది వక్తలు ఉన్నారు. చివరి గది తలుపు తీస్తే ఒక 100 అడుగుల దూరంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. చివరి గది కూడా తీసేశారు. లైన్లో వెళ్తున్నాం, స్వామిని దర్శించుకుంటున్నాం, నామాలు వినపడుతున్నాయి. శ్రీనివాస, గట్టిగా శ్రీ వెంకటేశ, భక్తవత్సల, భాగవత ప్రియ, నిత్య నిర్మల, నీలమేఘ శ్యామ, పురాణ పురుష, పుండరీకాక్ష, మత్స్యావతార, వరహావతార. దగ్గరికి వెళ్ళిపోతున్నాం. శ్రీ శ్రీనివాస, గట్టిగా శ్రీ వెంకటేశ, మత్స్యావతార, వరహావతార, శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏమైంది? చివరిలో ఏమైంది? దర్శనం అయిపోయింది. ఆజానుభావుని దర్శించుకున్నాం. బయటకు వస్తుంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఓ లడ్డు నోట్లాడేసుకున్నాం, ఓ లడ్డు జేబులు పెట్టుకుని ఇంటికి వచ్చేసాం. ఇక్కడ ఒక చిన్న విషయం, మత్స్యావతార, చెప్పాలి గట్టిగా, మత్స్యావతార, వరహావతార. తిరుపతిలో ఉన్నప్పుడు గోవింద నామాలు చెప్పాము. ఇలాగే మనందరం. మత్స్యము అంటే ఏంటండి అమ్మా? చెప్పాలి గట్టిగా, చేప. మరి స్వామి ఎదురుగుండా నిలబడి మత్స్యావతార గోవింద అన్నాం కదా. అంటే అర్థం ఏంటి? చేప రూపంలో ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర, నిన్ను శరణు వేడుతున్నానయ్యా గోవింద అని అక్కడ మాట్లాడాం కదా. అంటే ఇప్పుడు చేప ఎవరు? మత్స్యావతారుడు కదా. చేప ఎవరు ఇప్పుడు? చెప్పండి గట్టిగానా. చేప ఎవరు? గోవిందుడు కదా. మరి ఇంటికి వచ్చి పొద్దున్నే పూజ చేస్తూ ఓం కేశవాయ స్వాహ అంటూ భార్యను అంటున్నాం. ఏమే కోరుడి కింద, ఏం కూర? దరిద్రం. అదే చేపకి తిరుపతిలో గోవింద అన్నాం, అదే చేపని ఇంట్లో కూర ఉడికింద అంటున్నాం. అంటే నీకు గోవిందాకి కూర ఉడికిందాకి అర్థం తెలీదు. అందుకనే పొద్దుటి లేవగానే ఒక ట్యాబ్లెటు, భోంచేసే ముందు ఒక ట్యాబ్లెటు, భోంచేసాక అరగటానికి ఒక ట్యాబ్లెటు, పడుకోవడానికి ఒక ట్యాబ్లెటు, నిద్ర లేవడానికి ఒక ట్యాబ్లెటు, జీవితం అంతా మందులా. మరి కృష్ణ మందిరంలోకి వెళ్ళి అహం బ్రహ్మస్మి అంటున్నాం కదా. అహం బ్రహ్మస్మి అంటే ఏంటి? నేను భగవంతుణ్ణి, తత్వమసి, అందరూ భగవంతుళ్ళే. భగవంతుడికి రోగాలేంటండి? ఎందుకు రోగాలు వస్తున్నాయి? ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం. ఏది చెయ్యాలో అది చెయ్యం, ఏది చెయ్యకూడదో అది బాగా చేస్తాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక ఒక ఆయన్ని కారు దిగి సామాన్లు తెస్తుంటే ఏం బాబు ఏంటి అన్నాడు. ఆయన వారం రోజుల నుంచి మొత్తుకున్నాడు ప్రభాకర్ గారు, ధ్యానం ధ్యానం అని. ఆయన ఎక్కడో వెళ్ళి ఉంటాడు, దీనికి వెళ్ళి ఉంటాడు, ఏ తాడి చూపులోకో. ఈవేళ వచ్చాడు బయటికి. ఏంటి అన్నాడు. ధ్యానం అండి, కార్యక్రమం జరుగుతోంది అన్నాను. అవునా, రండి బాబాయ్ చాలా బాగుంటుంది కూర్చోండి అన్నాను. నేను రాను అన్నాడు. ఏ అన్నాను. 3 సార్లు వచ్చాడంటే ఇక్కడికి. ఎవరో మాస్టర్లు వచ్చారంట. 3 సార్లు మాస్టర్లు బాగా చెప్పారంట. చివరిలో మాత్రం మాంసం తినొద్దన్నారు వీళ్ళ దుంపదేగ. ఎందుకండి బాబాయ్, మొక్కలేని జీవితం ఎదవ జీవితం అంటున్నాడు. ఒరే బాబు నేను అలా చెప్పలేరా, రారా అన్నాను. నా మాట మన్నించి వచ్చి పెద్ద ఆయన కూర్చున్నాడు. మరి తిరుపతిలో
చాప వెంకటేశ్వర స్వామిగా మనం ఆరాధించి పంగనామాలు పెడుతున్నాం కదా. ఇంట్లో చాప వెంకటేశ్వర స్వామి అవ్వడా అని అడుగుతున్నాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఈ మాట ద్వారా 42 సంవత్సరాలు నువ్వు ధ్యానం చెయ్యకపోయినా పర్లేదు, మీ పాదాలు పట్టుకుంటాను, జీవహింస చేయకండి, జీవుల్ని తినకండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి అన్నాడు. సైకిల్ షాప్లో పనిచేసి మా అన్నయ్య గారు 5 రూపాయలు తెస్తే మధ్యాహ్నం 1 గంటకి 4 గంటలకి అన్నం పెట్టేది మా అమ్మ. తినడానికి లేదు. మా నాన్నగారు 24 గంటలు మందు పుచ్చుకుని పడుకునేవారు. ఆయన మందులో పిహెచ్డి చేసి వెళ్ళిపోయాడు. ఆయన 7 సంతానం. 5 రూపాయలు సైకిల్ షాపులో తెచ్చిస్తే కూరగాయలు అన్ని బియ్యంతో సహా తెచ్చి మా అమ్మగారికి ఇస్తే నేను 4 గంటలకు అన్నం పెడితే తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటలకి అన్నం పెట్టేది మా అమ్మ 7గురికి. ఏడ్చేది రోజు, పిల్లలకు అన్నం కూడా పెట్టలేకపోతున్నానని చెప్పి. ఆవిడ తినేటటువంటి అన్నం మానుకొని నేను చిన్న బొడ్డోడిని, వీడు రేపు వృద్ధిదాకా ఉండలేడని చెప్పి రాత్రి 10ంటికి లేపి గెంజేసి చిన్న ఉల్లిపాయ పెట్టి అన్నం పెట్టినటువంటి శరీరం నాకు అన్నం పెట్టి ఆవిడ కడుపుతో మార్చుకున్నటువంటి కారణంగా ఆవిడికి టీబీ రోగం వచ్చి ఆ టీబీతోటే చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత ధ్యానంలో మా అమ్మని అడిగాను నేను, అమ్మ ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు అని అడిగితే, నీ శరీరాన్ని నిలబెట్టడానికి రాంది. ఎందుకు అని అడిగితే చెప్పింది, నా 7 సంతానంలో పత్రిజీ గారి ధ్యానాన్ని ప్రపంచానికి అందించడానికి నీకు ఒక్కడికే అర్హత ఉంది, నీ శరీరం కోసం నేను వదులుకున్నాను నాన్న అని చెప్పింది నా తల్లి. అందుకే నేను 24 గంటలు జీవితం అంతా కూడా ధ్యానం 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 అంటూ పత్రి మహారాజ్ యొక్క ఆ మాటలు పట్టుకొని పరుగులు పెడుతున్నాను. దయచేసి రోజు ధ్యానం చేయండి. ఎవరండి ఈ రోజుల్లో మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనేటటువంటి కలియుగంలో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రామంలో పిరమిడ్ నిర్మించి అన్ని వసతులు కల్పించారు ప్రభాకర్ గారు. ఇటువంటి వాళ్ళందరినీ మణులన్నీ ఏరుకుని వెళ్ళాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ అని మనవి చేస్తూ, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక్కొక్కరు మామూలు వాళ్ళు కాదు. ఆ చివర కూర్చున్నటువంటి తల్లి భర్త శరీరం విడిచిపెడితే ఆ కర్మకాండల్ని పక్కన పెట్టి తూతూ మంత్రంగా చేసి ధ్యాన ప్రచారం చేస్తున్నారు రాజకుమారి మేడం. ఆవిడ గుడివాడ నుంచి వచ్చారు. తర్వాత సాంబశివరావు గారు ఆదిత్య పబ్లిక్ స్కూల్ రోజుకి 1500 మంది పిల్లల చేత ధ్యానం చేయిస్తేనే స్కూలు నడపను, అలా ఇష్టమైతే నా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయండి అన్నాడు. ఆ పక్కన కూర్చున్నటువంటి వారు ఎర్నేని ప్రసాదరావు గారు, ఇండస్ట్రియలిస్ట్ ఆయన, ఏలూరు, ఎంతో అద్భుతమైనటువంటి మహాధ్యాని. ఆ ప్రక్కన కూర్చున్నటువంటి జక్కా రాఘవరావు గారు పత్రిజీ గారికి కూడి భుజం. ఆయన స్థితిని అణికిపుచ్చుకొని సాక్షాత్తు పత్రి మహారాజు స్థానంలో ఉన్నారు. ఆ పక్కన జక్కా పద్మ గారు. ఒక రోజున వాళ్ళ ఇంటి ముందు ఒక అమ్మాయి చనిపోవడానికి వెళ్తోంది కృష్ణానదిలో దూకేయడానికి. ఏదో తెలియని బాధలు ఉంటాయి కదా, సమస్యలు. వెళ్తూ ఉంటే పిరమిడ్ ధ్యాన క్షేత్రం, పిరమిడ్ హౌస్ అని ఉంది. ఒక 2 నిమిషాలు ఈ పిరమిడ్ అంటే ఏంటో చూసి వెళ్దామని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తే 5 నిమిషాలు ఆవిడ మాటలు విని జీవితంలో చావమన్నా చావను అని చెప్పి ఆ తల్లి ధ్యాన ప్రచారం చేస్తోంది. అటువంటి మేడం జక్కా పద్మ గారు. గుంటూరు లక్ష్మణరావు గారు ఎన్నో మెగా పిరమిడ్లు నిర్మించారు ఆయన. అలాగే ఆ ప్రక్కన ఉన్నటువంటి ప్రచార కార్యదర్శి. ఈ మహానుభావులందరూ ఎంతమంది, ఆ శేషగిరిరావు గారు, ఆయన చేతికి ఎముకుండదు, కొన్ని వేల మందికి అన్నం పెట్టి కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు సేవ చేస్తున్నారు. స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పత్రి మహారాజుతో సమానమైనటువంటి ఎనర్జీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు మరి ప్రభాకర్ గారు ఆయన ఆజ్ఞ ఎంత గట్టిగా ఉందో చూడండి. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, అలాగే బాస్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దేవుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 20 నిమిషాలు మనం ధ్యానం చేసుకొని ఈ మొత్తం కార్యక్రమంలో అతి ముఖ్యమైనది ఇదే. ఈ మాటలన్నీ మనల్ని ధ్యానం వైపు కొంచెం దగ్గరికి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. కానీ ధ్యానంలో కూర్చొని సాధన చేస్తేనే దాని యొక్క రుచి మనకి తెలుస్తోంది. మొట్టమొదట చేయవలసిన పని, మీ సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి అమ్మా తల్లులారా, తండ్రులారా. ఈ 20 నిమిషాలు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం, ఆ చేతులు ఒడిలో పెట్టుకుందాం. కుర్చీలో కూర్చున్నాం, ఈ కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకోండి, ఒక మడం మీద ఒక మడం పెట్టుకోండి. హాయిగా జారబడండి.
ఎవరైనా మంచినీళ్ళు కావాలన్న వాళ్ళు కళ్ళు తెరిచి ఉండండి. మిగతా వారందరూ మేడం కళ్ళజోళ్ళు తీసేయండి అమ్మా, భద్రపరచుకోండి కళ్ళజోళ్ళు, హాయిగా జారబడండి. కొత్తవారు గమనించండి, ధ్యానం చేసేటప్పుడు శ్వాసను గమనించమంటే ఇందాక ఒకళ్ళిద్దరు అంటున్నారు, అది ఏం వద్దు. సహజంగా వెళ్ళొస్తున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించండి చాలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. వాటర్ కావాల్సినటువంటి వారు కళ్ళు తెరిచి వాటర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చేయి చాపండి. మిగతా వారందరూ హాయిగా ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఒక్క 20 నిమిషాలు. గొప్ప గొప్ప యోగులు మన మధ్యలో ఉన్నారు ఈరోజు. శ్వాస మీద ధ్యాస. ఒక్కొక్కరుగా కూర్చొని ధ్యానం చేస్తే కలిగే ఫలితం కంటే సామూహిక ధ్యానంలో మరి 100 రెట్లు శక్తివంతం. ఒక పిరమిడ్ దగ్గర ధ్యానం చేస్తే మరి 100 రెట్లు. అదే పిరమిడ్ని ప్రాణప్రతిష్ఠ టైంలో చేసుకుంటే 1000 రెట్లు. ఎంత అద్భుతమో ఈరోజు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని ఆ మహానుభావుడు కూలర్లు కూడా ఏర్పాటు చేసి ధ్యానాన్ని అందిస్తున్నాడు ఈరోజు. శ్వాస మీద ధ్యాస. కేవలం శరీరానికి శాకాహారాన్ని ఇస్తే మనం సగం జీవితాన్ని గెలిచినట్లే. కానీ అది అంత ఈజీ కాదు. మన కర్మలు మనల్ని శాసిస్తాయి. ఎంత వదులుదామన్నా ఆ దరిద్రం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాయి. అది వదలాలంటే ధ్యానం చెయ్యి. నిక్కర్చిగా చెప్పాడు పత్రిజీ, ఏ ముఖమాటం లేదు. వింటావా? ఓకే. వినవా? ఇంకా ఓకే. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బ్రహ్మ విహార శరణం గచ్ఛామి.
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि 500 సంవత్సరాల కల నెరవేరింది. అయోధ్య శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ధ్యానం జరుగుతూ ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించే అవకాశం ఒక్క ధ్యానంలో మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ సీతారాములు ఎక్కడో లేరు, మన లోపలే ఉన్నారు. ఆ షిరిడి ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. అయోధ్య, తిరుపతి, కాశీ అన్నీ మన లోపలనే ఉన్నాయి. దానికి ఒకే ఒక తరుణోపాయం, సరైన గురువు దొరకాలి. ఆ గురువు పేరే శ్వాస. ఆ శ్వాసనే గురువును పట్టుకుందాం. ఆ సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూద్దాం 3వ నేత్రంతో. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. పంచవటి
సోకించే సీత సాగియని సోకవనిల సోకించే సీత దరికి చేరి ముద్రిక తెలిపి విపుని వార్త ఆదరణి శిరోమణి అందుకొనే పవని ఆదరణి శిరోమణి అందుకొనే పవని లంక చేరి రాముని కడగేగెనురి ఉరిమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలలు కోసి దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలలు కోసి ఆతని తమ్ముని రాముని చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలని చూచి శీల పరీక్ష కోరి రఘుపతి అయ్యో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష పతి ఆనతి తలదాల్చి అగ్ని దూకి సీత పతి ఆనతి తలదాల్చి అగ్ని దూకి సీత కుసుమాంగుడు చల్లపడి శాంతించి మాత కుసుమాంగుడు చల్లపడి శాంతించి మాత సురలు పొగడామని భువికేగెను రఘురీత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆఖరి 10 నిమిషాలు ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. బోధి క్షేత్రం బ్రహ్మ విహార పిరమిడ్ సానా రుద్రవరం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ మహోత్తర కార్యక్రమం ఇన్ని వేల మంది తరలి రావడం ఈ గ్రామానికి. ఈ గ్రామం ఎప్పటి నుంచో మహాభక్తి గ్రామం. కొన్ని వందల మంది కళాకారులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అంటూ కుసుమ హరనాథ్ అంటూ ఓం సాయి అంటూ శ్రీరామ జయ జయ రామ అంటూ ఏకనామం చెయ్యాలి అని ఎవరైనా తలంపు పెడితే గుర్తొచ్చే మొదటి గ్రామం సానా రుద్రవరం. ఇక్కడ అంతమంది భక్తి కళాకారులు, ఇన్స్ట్రుమెంట్ కళాకారులు ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. మరి వారి అందరి ఆ సేవ ఫలితమే ప్రభాకర్ గారి మదిలో మెదిలి ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఏమిటి పిరమిడ్ అంటే రాముడికి నిర్మించిన ఆలయాన్ని రామాలయమని, కృష్ణుడికి నిర్మించిన ఆలయాన్ని కృష్ణాలయమని, అమ్మవారికి నిర్మించిన ఆలయాన్ని అమ్మవారి ఆలయమని అంటారు. కానీ ఈ దేవుళ్ళందరూ ఒక్క చోట ఉండాలి అంటే ఒక ఆలయం కావాలి ఈ ప్రకృతిలో. ఆ ఆలయం పేరే విశ్వాలయం, మరొక పేరు పిరమిడ్.
పిరమిడ్ పిరమిడ్. మరి ఈ కళాకారుల యొక్క ఆ ఎనర్జీయే ఈరోజు ఈ బ్రహ్మ విహార్ పిరమిడ్ శక్తి క్షేత్రం. మిత్రులారా, ఆఖరి 9 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. అసలైంది సరైంది అనే మాటలు వింటాం. గురువు విషయంలో కూడా అసలైన గురువెవరు, సరైన గురువెవరు అని నిర్ణయానికి వస్తే ఆ గురువు పేరే శ్వాస అని చెప్తోంది ఈ ప్రకృతి మాత. ఎందుకని? సరైన గురువు సరైన మార్గాన్ని చూపిస్తాడు. నా ఆశ్రమానికి రా, నీ ఆస్తులు నాకు అప్పచెప్పు, ఇలా అడగడు ఆ గురువు. మన మేలు కోరుకుంటాడు. అందుకనే ఆ గురువుని ఆశ్రయిస్తే బ్రహ్మ విద్య, ఆ గురువుని ఆశ్రయించకపోతే గుడ్డి విద్య. గురువు ఉంటాడు కానీ ఆ గురువుని మనం ఆశ్రయించలేదు. అందుకే జీవితాలు అప్ అండ్ డౌన్గా వెళుతూ ఉంటాయి. పత్రిజీ వచ్చి కుండ బద్దల కొట్టాడు. నీ గురువు కోసం నువ్వు బయట వెతక్కు. సరైన అసలైన గురువు నీ ముక్కులో ఉన్నాడు. కాయపు టూపిరిలోనే గని ఉన్నది అని చెప్పాడు ఆ రాజు అన్నమయ్య. ఈరోజు చెప్తున్నాడు నీ గురువు నీ శ్వాస అన్నాడు పత్రి మహారాజ్. ఆ గురువుని పట్టుకున్నటువంటి మేమందరం ఒక ప్రక్క ఆరోగ్యంగా, మరొక ప్రక్క ఆనందంగా ఉంటూ ఆ ఆనందాన్ని ప్రపంచానికి అందించే మహద్భాగ్యాన్ని ఇటువంటి ప్రభాకర్ లాంటి వాళ్ళ ద్వారా పొందుతున్నాం. మిత్రులారా, మనందరి గురువు శ్వాస. ఆ శ్వాసని ఈ రోజు నుంచి విడిచిపెట్టొద్దు. పట్టు పట్టక రాదు, పట్టి విడువగా రాదు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయా విశ్వదాభిరామ వినురవేమన్నాడు. మనకి పట్టు దొరికింది, శ్వాసనే పట్టు. ఇంకా విడిచిపెట్టొద్దు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. జై జై నారాయణ నారాయణ హరి హరి, సత్యనారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि हरि, सत्यनारायण नारायण हरि हरि.
హరి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి 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 హరి. ఆఖరి 6 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉందని తెలియచేసింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిత్రులారా, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ఎవరికి ఏ గురువు ఫోటోలు పంచిపెట్టరు, ఏ గురువుని ఇలా ఆరాధించండి అని చెప్పరు. ఎందుకంటే ఉన్న గురువు కాస్త మీ దగ్గరే ఉన్నాడని కుండ బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు మహానుభావుడు. మరి ఎవరిని ఆరాధించాలి? మనల్ని మనమే ఆరాధించుకోవాలి, మనల్ని మనమే ప్రేమించుకోవాలి. ముందు నిన్ను నీవు ప్రేమించుకుంటే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అందరిలో ఉన్నాడని దర్శిస్తావు. అందరిలంటే కేవలం మనుషుల్లోనే కాదు, సకల జీవుల్లోనూ ఉన్నాడని దర్శిస్తావు. చూడండి, ఒక్కసారి 41 రోజు శాకాహారులై దీక్ష తీసుకుంటే ఆ 41 రోజుల్లో వాళ్ళ మాట మారుతుంది, ప్రవర్తన మారుతుంది. స్వామి అంటారు, గోవింద అంటారు, సాయిరామ్ అంటారు. 41 రోజుకే అంత మార్పు మనం చూస్తున్నాం కదా. మరి జీవితాంతం శాకాహారం తీసుకుంటే ఆ స్వామి నువ్వైపోవా? ఆ సాయి నువ్వైపోవా? ఆ రాముడు నువ్వైపోవా? పగలు రేయి ధ్యానం పరమాత్మనులో లీనమని చెప్పాడు సాయినాథుడు. ధ్యానం చేయి, ఆ పరమాత్మ నువ్వవుతావు. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. ఏ షిరిడి ప్రవేశిస్తే సర్వ దుఃఖాలు పోతాయో చెప్పాడు. గురువును పట్టుకొని, శ్వాసనే గురువుని, నీ లోపల ఉన్నటువంటి షిరిడిలోకి ప్రవేశిస్తే నీ సర్వ దుఃఖాలు పోతాయి. నేను లేనా ప్రత్యక్ష సాక్షిగా కొన్ని సంవత్సరాలు ఒక్క పూట భోంచేశాను. నేను బిజీగా ఉండి కాదు, తిండి లేక. ఈరోజు నేను తినడమే కాకుండా కొన్ని వందల కుటుంబాలకి ఆహారాన్ని అందించే శక్తినిచ్చింది ఈ ప్రకృతి నాకు, మీలాంటి వారి ద్వారా. ఏం చేశాను నేను? కేవలం ధ్యానం చేశాను, శాకాహారాన్ని తీసుకుంటున్నాను. అందరికీ ధ్యానం గురించి, శాకాహారం గురించి ప్రచారం చేస్తుంటే నన్ను ఆ ప్రకృతి వడిలోకి తీసుకొని మీలాంటి మహానుభావుల ముందు కూర్చొని పాటలు పాడే అదృష్టాన్ని ఇచ్చిందే. ఇంతకంటే ఏం కావాలి మనకి? సాక్ష్యం. ఆఖరి 6 నిమిషాలు మనలో ఉన్నటువంటి ఆ సాయి దివ్య స్వరూపాన్ని దర్శిద్దాం. షిరిడిలోకి వెళదాం, అందరం సాయిని చూద్దాం, సర్వకర్మలు దగ్ధం చేసుకుందాం, చక్కని ఆరోగ్యవంతంగా ఆనందవంతంగా జీవితాన్ని మరల్చుకుందాం. మిత్రులారా, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస.
గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: బ్రహ్మవిహారాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో చివరి 4 నిమిషాలు. ఎవరు కళ్ళు తెరవద్దు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ లోపల నడయాడుతున్నటువంటి ఆ గురువుని గమనించి అంతర్ముఖ ప్రయాణం చేస్తే ఇందాక అమ్మ చెప్పినటువంటి ఆ బ్రహ్మ విహారాలు మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు మిత్రులారా. ఆఖరి 4 నిమిషాలు ఈ గ్రామం నాకు నేర్పినటువంటి ఒక గొప్ప పాట ధ్యానం ద్వారా విందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. భగవంతుడు మనకిచ్చిన దాన్ని సద్వినియోగపరచకుండా దాచుకుంటాం. మన పిల్లలు మన మనవలు వచ్చి దాన్ని దోచుకుని ఖర్చు పెడుతుంటే ఆ మూల గదిలో కూర్చుని ఏడుస్తుంటాం. అదే నరకం అంటే. నరకం అంటే ఎక్కడో ఉంటుంది. సలసలా నూనెలో వేగిచ్చేస్తారు, ఫ్రై చేస్తారు, 65 చేస్తారు, ఏం ఉండదు. నీకు భగవంతుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచకుండా దాచుకొని చివరి మంచాన పడినప్పుడు నీ ముందు ఆ పిల్లలు ఖర్చు పెడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటావే. అరే, నేను నా చేతుల్లో ఉన్నంతకాలం 10 మందికి ఉపయోగపడలేకపోయానని. అదే నరకము అంటాడు శ్రీ రమణ భగవానుడు. ఆఖరి 4 నిమిషాలు. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరిచావు చిలుకా. పరమేశ్వరుని మరువకే చిలుకా. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరిచావు చిలుకా. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరిచావు చిలుకా. పరమేశ్వరుని మరువకే చిలుకా. నేను నేననియేవు, మాయలో మునిగావు, మట్టిలో కలిశావు చిలుకా. నేను నేననియేవు, మాయలో మునిగావు, మట్టిలో కలిశావు చిలుకా. మర్మమే ఎరుగవే చిలుకా, జీవమర్మమే ఎరుగవే చిలుక. ఇప్పుడైనా మర్మమే ఎరుగవే చిలుక, జీవమర్మమే ఎరుగవే చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరువకి చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక. కాంచనము కోరేవు, కాంతలను వేడేవు, కాంక్షలకు లొంగావు చిలుక. కాంచనము కోరేవు, కాంతలను వేడేవు, కాంక్షలకు లొంగావు చిలుక.
కాంతినే కనుగొనవి చిలుక, నీలోన శాంతినే కనుగొనవి చిలుక. ఇప్పుడైనా కాంతినే కనుగొనవి చిలుక, నీలోన శాంతినే కనుగొనవి చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరువకి చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక. గర్వమును చెందావు, గతులని తప్పావు, గాయపడిపోయావు చిలుక. గర్వమును చెందావు, గతులని తప్పావు, గాయపడిపోయావు చిలుక. గానమే చేయవే చిలుక, దైవ ధ్యానమే చేయవే చిలుక. ఇప్పుడైనా గానమే చేయవే చిలుక, దైవ ధ్యానమే చేయవే చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరువకి చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక. సద్గురుని సేవించి సద్గుణము ఆర్జించి సర్వులను ప్రేమించు చిలుక. సచ్చిదానందుడవి చిలుక, నీవే సర్వేశ్వరుడవి చిలుక. సచ్చిదానందుడవి చిలుక, నీవే సర్వేశ్వరుడవి చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరువకి చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక, సర్వేశ్వరుని మరువకే చిలుక, సాయీశ్వరుని మరువకే చిలుక. ధ్యానం సర్వరోగహరిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అంటూ 42 సంవత్సరాలు రాత్రనక పగలనక ఈ ధ్యాన భిక్ష పెట్టి వెళ్ళిపోయాడు మన అందరి ఆరాధ్య దైవం డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఆఖరి 2 నిమిషాలు అంతర్ముఖ సమారంభే బహిర్ముఖి సుదుర్లభే అంటుంది ఆ జగన్మాత. నీ అంతరంగాల్లో ఉన్నటువంటి నన్ను దర్శించే ఏకైక ప్రయత్నం ధ్యానం. అమ్మవారిని దర్శిద్దాం, అయ్యవారిని దర్శిద్దాం, విశ్వాన్ని దర్శిద్దాం. కూసంత శ్వాస ద్వారా కిటికంతా శ్వాసలోనే ఉంది. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా. కన్యాకుమారి
అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా మంజుల భాషిణి మంగళదాయిని మధుర మీనాక్షి పాలయమా రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయమా అంబవరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వ వినోదిని పాలయమా ఐ జగదీశ్వరి కాజాయాంబరి కాళీ పరాశక్తి పాలయమా అంబవరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా కంచి కామాక్షివే మధుర మీనాక్షివే కరుణాలయవే పాలయమా శ్రీచక్రవాసిని త్రిపుర సుందరి శ్రీలలితేశ్వరి పాలయమా అంబవరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా బిందు కళాధరి సుందర రూపిణి చంద్రబింబముఖ పాలయమా మధుర సభాషిణి మణిమయదారిణి మంగళదాయిని పాలయమా అంబవరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజసి రోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి శ్రీ కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్మకార్చిని ఆశ్చర్యతే త్రిభువన మోసిని శంకర దోషిని కల్మష మోచని ఘోర కృతే ధనుజని రోషిని దుర్మక చోచిని దుఃఖ నివారిణి సింధునుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే సుంగరి జాలయ మజ్జగతే మధు మధురే మధు కైటవ వంజని రాసరదే జయ జయ మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ జగదంబని క్రంభవన ప్రియ వాస విలాసిని వాసరదే శిఖర శిరోమణి తుంగ హిమాలయ సుంగని జాలయ మజ్జగతే మధు మధురే మధు కైటవ వంజని రాసరదే జయ జయ మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ నిజ ఇంకుతమాతీరాపుత ధూమ్ర విలోచని ధూమ్రసిదా సమర విశోచిత భీత సమాద్భవ బీజలతాదిక బీజలదే శివ శివ చెంపుని చెంపు మావో భూతద భూతపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజసి రోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి శ్రీ కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్మకార్షిని త్రిభువన భోషిని శంకర దోషిని కల్మష మోచని ఘోర కృతే ధనుజని రోజిని దుర్మక చోచని దుఃఖ నివారిణి సింధునుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబ వన ప్రియ వాసిని రాసిని వాసరదే శిఖర శిరోమణి తుంగ హిమాలయ సుంగని జాలయ మజ్జగతే మధు మధురే మధు కైటవ వంజని రాసరదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ నిజ ఇంకుతమాతీరాపుత ధూమ్ర విలోచని ధూమ్రసిదా సమర విశోచిత బీజ సమాద్భవ బీజలతాదిక బీజలతే శివ శివ చెంపుని చెంపు మావో భూతద భూతపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అప పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అంబవరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయం బ్రహ్మానంద రూపిణి పాలయం నిత్యానంద రూపిణి పాలయమా భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో
మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవరిని పట్టుకోవాల్సిన పని లేదు. ఎవరి అనుభవం వారికి ఉంటుంది. మేడం, మీరు కూర్చుని ధ్యానం చేయండి, జరిగేది జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస. ఆఖరి ఒక్క నిమిషం ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. మంచి అనుభూతి పొందుతున్నారు, అది ఒక ఆనందమే. శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ శివాయ. తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ. నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది నమః శివాయ. మునీంద్ర దేవార్చిత శేఖరాయ నమః శివాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ నమః శివాయ. తస్మై వకారాయ నమః శివాయ. నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ నమః శివాయ. పినాకహస్తాయ సనాతనాయ నమః శివాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలి గలేవలం గలంబితాంబుజంగతుంగమాలికా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. డమడ్డమడ్డమడ్డనిన్ననాదవడ్డమర్మయం చకార చండ తాండవం తనోతు న శివ శివః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జటాకటాహ సంభ్రమ భ్రమన్యలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జటాకటాప సంభ్రమ భ్రమన్యలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంధ సంతతి ప్రమోదమాన మానసే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కృపాకటాక్షధోరణి విరుద్ధరుద్ధరి విరాళమీద మందని అరేదమేత వస్తుని ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
కృపా కటాక్ష దోరణి నిరుద్ధ దుర్ధరామది క్వచిత్త గంబరే మనో వినోదమేతు వస్తుని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రవల్వి దిగ్వధూముఖే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మదాంత సింధురస్వరత్త గుత్తరీయమేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూతభర్తరి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సహస్రలోచన బృభచ్చు శేషలేఖ శేఖరి ప్రసూవధూళ ధోరణి విధూసరాంగ్రి పీఠభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భుజంగరాజమాలయాని బద్ధ జటాజూటక శ్రీఐచిరాయ జాయత చకోరబంధు శేఖర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవాణి వీరవంచ సాయుగం సమన్నిలింగనాయకం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుధామయూకలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపద శిరోజగారమస్తు నః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కరాళవాల భట్టి గద్ద 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 గద్వల ధనంజయాదరీకృత ప్రచండ పంచ సాయుగే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ధరాధరేంద్ర నందిని కుశాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పి త్రిలోచనే మతిర్మమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర్స్వరాభో నిశీదన్ తమ ప్రబంధ బంధ కందర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కళాని దీన బంధురై శ్రీ జగద్గురందరా నిలింప నిర్జరి ధరోసరోద కృత్య సింధుర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మచ్చటా విడంబి కంఠ కందరార్జి ప్రబంధ కందరం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్మరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం నగచ్చిదం గచ్చిదాంతగచ్చిదం తమంతగచ్చిదం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగర్వ సర్వమంగళా కళాకదం భమంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకంతకం దమంతకాంతకం భజే పూజావసావ సమయే దశభద్ర గీతం యశంభ పూజనమిదం ప్రతి ప్రదోషే తస్య శ్రామణ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమతిం ప్రదదాతి శంభో హర హర మహాదేవ్ సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ ఆఖరి 5 సెకండ్లు మాత్రమే నిశ్శబ్దంతో ధ్యానం చేద్దాం. జస్ట్ ఫర్ ఓన్లీ 5 seconds. Five, four, three, two, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. ఎప్పుడు ధ్యానం చేసినా చివరిలో అరచేతుల్లో ఉన్నటువంటి ఆ శక్తిని కళ్ళ ద్వారా లోపలికి పంపించుకుంటే మరింత మంచిది. చేతులు 2 ఓపెన్ చేసి కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ అరచేతుల్లోనే అష్టలక్ష్ములు ఉంటారని చెప్తారు పెద్దలు. అరచేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాద అమృతాన్ని ఇచ్చినటువంటి బోధి క్షేత్రం బ్రహ్మవిహార్ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఒక్క 10 సెకండ్లు ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని అనుభవించారో ఆనందాన్ని చప్పట్ల ద్వారా ప్రకృతికి వ్యక్తం చేయండి. శ్వాస మీద ధ్యాస.
పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. గట్టిగా గోవిందా, జై శ్రీరామ్. పత్రి మహారాజ్ కి, సదానంద యోగీశ్వర మహారాజ్ కి. చక్కగా మా నాన్నగారు జక్కా రాఘవరావు గారు చెప్పినట్లు 60 నిమిషాలు ధ్యానం చేయించున్నానా. ఈరోజు కార్యక్రమంలో ఇదే ముఖ్యం అని చెప్పారు. అది శిరస్సు వహిస్తూ చక్కగా మనందరం 60 నిమిషాలు ధ్యానం చేశాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ప్రతిరోజు మన వయస్సు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాలు కనీసం 2 పర్యాయాలు ధ్యానం చేసుకొని, ముఖ్యంగా ఏ జీవి మాంసము ఈ మానవుడికి ఆహారం కారాదు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మన రోగాలన్నీ మనం గతంలో చేసుకున్నటువంటి పాపాల ఫలితమే. దయ ఉంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మీ అందరికీ చేసే మనవి, శాకాహారం తీసుకుందాం, ప్రతిరోజు ధ్యానం చేద్దాం, మన ఇంటిని చక్కబెట్టుకుందాం, మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుందాం. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే లోకమంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నుంచి జ్ఞాన భాండాగారం ఒక్కొక్కరి ద్వారా అందింపబడుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గుప్తా గారు ద్రాక్షారామం నుంచి వచ్చి ప్రభాకర్ గారికి కుడి భుజంగా ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ సమీక్షిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రి మహారాజు లేరు అనే లోటు లేకుండా పిఎంసి ఛానల్ మనకు అందించి వెళ్ళారు ఆయన. ఆ పిఎంసి ఛానల్లో ప్రతి మాట ప్రతి అక్షరము పత్రిజీయే. ఆ పిఎంసి ఛానల్ గురించి కూడా మనకు వివరించడానికి ప్రవీణ్ వచ్చారు. కార్యక్రమం మధ్యలో వారి మాటలు కూడా మనం ఆహ్వానిద్దాం. జై శ్రీరామ్. ధన్యవాదాలు.